హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో టేస్టీగా హెల్దీగా ఉండే జొన్న పిండి గోధుమ పిండితోటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇందులో మనం ఆకుకూరలు, ఆనియన్ ఇలాంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు పాలకూర కూడా తీసుకుంటున్నాను. మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. 3/4 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుందాము. 1 కప్పుకి 3/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నవే యాడ్ చేసుకుందాము. 3/4 స్పూన్ వరకు ధనియా పొడి, 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు తురుము, పాలకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వెజిటబుల్స్ అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాం కదా, వాటి ప్లేస్లో పల్లీల్ని లైట్గా ఫ్రై చేసుకొని క్రష్ చేసినట్లుగా దంచుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్లేవర్ బట్టి ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా నీట్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత పిండి మరికొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని ఈక్వల్గా, అంటే అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా పిండిని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము. చపాతీ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. పోర్షన్స్గా డివైడ్ చేసుకున్న పిండిని పెట్టి చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి. చేతికి నార్మల్ వాటర్ అద్దుకుంటూ ప్రెస్ చేసుకుంటే పిండి చేతులకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం పల్చగా, అంటే పరోటాలు ఎంత మందంలో ఒత్తుకుంటామో అంత మందంలో ప్రెస్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగానే ఇలా ప్రెస్ చేసుకుంటే చేతులు కాలుతాయి. మనం వీలైనంత పల్చగా కూడా ప్రెస్ చేసుకోలేం కాబట్టి ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ని ముందు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసి చివర్లో కొంచెం మెల్టెడ్ బటర్ అప్లై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. మరొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాము. పెనం వేడిగా లేకుండా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని చేతికి తగినంత వాటర్ అద్దుకుంటూ మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటే వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసి మీరు ముందుగానే ప్రెస్ చేసుకొని తర్వాత పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా హెల్దీగా ఉండే జొన్న పిండితోటి రొట్టెలు తయారు చేసేసుకున్నాం కదా. మీరు ఇందులో పాలకూర బదులు మెంతి కూర అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్స్, మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, తురిమి పెట్టుకున్నది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను దీన్ని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. అందరికీ బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంత హెల్దీగా ఉన్న రెసిపీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.